సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ సడలింపులో భాగంగా అన్లాక్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే. జూన్ 30కి అన్లాక్ 1.4 ముగుస్తుండటంతో జూలై 1 నుండి మొదలయ్యే అన్లాక్ 2.0కి సంబంధించిన విధానాలను కేంద్ర హోంశాఖ ప్రకటన జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లలో మాత్రం జూలై 31 వరకు లాక్డౌన్ కొనసాగుతుంది. దేశంలో ఎక్కడైనా ప్రయాణికులు సరుకు రవాణా వాహనాలు ఈ పర్మిట్స్ లేకుండా తిరగవచ్చని తెలిపింది. ఇప్పుడు ఏవేవి నడుస్తాయో చూద్దాం. ఆన్లైన్ దూర విద్య విధానాలను కొనసాగించవచ్చు. దేశీయ విమానాలను రైళ్ల రాకపోకలు క్రమంగా విస్తరిస్తారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శిక్షణ సంస్థలు జూలై 15 నుండి తెరుచుకోవచ్చు. కంటైన్మెంట్ జోన్ల వెలుపల ప్రార్థనా మందిరాలు, హోటల్స్, షాపింగ్ మాల్స్, ఆతిథ్య సేవలు నిర్వహించుకోవచ్చు. నిషేధంలో ఏవేవి ఉన్నాయో చూస్తే పాఠశాలలు, కళాశాలలు, కోచింగ్ సెంటర్స్ నిర్వహించరాదు. సినిమా హాల్స్, జిమ్స్, మెట్రో రైల్స్, పార్క్స్, బార్స్, ఆడిటోరియంస్ నడపరాదు. ప్రభుత్వం అనుమతించినవి తప్ప మిగిలిన అంతర్జాతీయ విమానాలు నడపరాదు. సామాజిక, క్రీడా, రాజకీయ, సాంస్కృతిక, వినోద, మతపరమైన కార్యక్రమాలు, సమావేశాలు నిర్వహించరాదు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ యథావిధిగా కొనసాగుతుంది. అత్యవసర కార్యకలాపాలు, రహదారుల్లో ప్రజల ప్రయాణాలను, బస్సులు, రైల్స్ దిగి వెళ్లే ప్రజలను అడ్డుకోవద్దు. కేంద్ర ఆరోగ్య శాఖ జారీ చేసే నిబంధనలకు అనుగుణంగా కొత్త కంటైన్మెంట్ జోన్స్ నిర్ధారించాలి. ఇంతకు ముందే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు అక్కడి వైరస్ ప్రభావాన్ని బట్టి ఆంక్షలు విధించుకోవచ్చని చెప్పింది. ఇప్పుడు హైదరాబాద్లో వైరస్ రోజురోజుకి పెరుగుతుండటంతో ప్రజలలో ఆందోళన మొదలైంది. హైదరాబాద్లోని కొంతమంది వ్యాపారస్తులు కూడా కొన్ని రోజులు తమ వ్యాపారాలను స్వచ్ఛందంగా మూసివేయాలని నిర్ణయించుకోవడం, అలాగే తెలంగాణ వైద్య శాఖ కూడా 15 రోజులు జీహెచ్ఎంసీ పరిధిలో లాక్డౌన్ విధించాలని సిఫార్సు చేయడంతో కేసీఆర్ ఏమి నిర్ణయం తీసుకుంటాడా అని ప్రజలలో ఆసక్తి నెలకొంది.